ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నుండి 2 సంచలన నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఒకేసారి 45,000 మంది ఉద్యోగుల భవిష్యత్తును పూర్తిగా మార్చే 2 నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర్వులకు ఆదేశాలు జారీ చేసింది. ఒక పక్క 2 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంపు పైన, మరోపక్క సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం 2 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగుల్లో 2 ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క 2 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంపుదలపైన, మరోపక్క సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం 2 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగులు 2 ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాల వెనుక అసలు ఏం జరిగింది, స్క్రీన్ వెనుక జరిగిన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవి ఏ మేరకు ఉద్యోగులకు ఉపయోగపడేవో కూడా ఇక్కడ చూద్దాం. ఏపీ మంత్రివర్గం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 2 కీలక నిర్ణయాలను నిన్న మంత్రివర్గంలో ఆమోదించింది. ఉద్యోగులు చెప్పలేనంత ఆనందాన్ని నింపింది. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 2 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంపుతో పాటు 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై తర్వాత నియమితులైన ఉద్యోగులను సిపిఎస్ నుండి ఓపీఎస్లోనికి తీసుకురావాలనే డిమాండ్ను కూడా ప్రభుత్వం ఆమోదిస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. పిఆర్సీ, ఐఆర్ఓ, పెండింగ్ బకాయిలతో పాటు ఈ 2 అంశాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలు, జేఏసీలు నిరంతరం లేవనెత్తుతున్న అతి ప్రధాన సమస్యలు. తాజాగా నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం లభించడం ఉద్యోగ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో 2022 జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచారు. అయితే ఆ నిర్ణయం కేవలం ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, గురుకుల విద్యా సంస్థలు, సొసైటీలు, సొసైటీ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మాత్రం పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగానే కొనసాగింది. దీంతో ఒకే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నప్పటికీ 2 రకాల విధానాలు అమలవుతున్నాయంటూ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కూడా 2 సంవత్సరాల సర్వీసు పొడిగింపు కల్పించాలని ఉద్యోగ సంఘాలు అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరాయి. పలు వినతి పత్రాలు సమర్పించాయి. జేఏసీలు, యూనియన్లు నిరసనలు, ధర్నాలు, ప్రాతినిధ్యాలు చేపట్టాయి. ఎన్ని చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం రాకపోవడంతో కొందరు ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ అంశాన్ని ప్రభుత్వ పాలసీ నిర్ణయంగా పరిగణించింది. ఇలాంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగులకు జీతాలు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కాకుండా ఆయా సంస్థల నుండి చెల్లించబడుతున్నాయని, వారి సర్వీసు నిబంధనలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కంటే భిన్నంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించిన పదవీ విరమణ వయసు పెంపు ఆటోమేటిక్గా వీరికి వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో న్యాయపరంగా అన్ని మార్గాలు మూసుకుపోయినా ఉద్యోగ సంఘాలు, జేఏసీలు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగించాయి. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిశీలించేందుకు మంత్రిమండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో విద్యామంత్రి నారా లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ మంత్రి నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై ఆర్థిక, పరిపాలన, న్యాయపరమైన అంశాలను పరిశీలించింది. 2026 మార్చి 22వ తేదీన జరిగిన ఈ మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, గురుకుల సొసైటీలు, ఇతర సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ప్రతిపాదన ప్రభుత్వ స్థాయిలో ముందుకు వెళ్ళింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందింది. చివరకు రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా నిన్న ఆమోదం తెలిపింది. దీంతో ఒక ప్రధాన సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, గురుకుల విద్యా సంస్థలు, వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న దాదాపు 30,000 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. వీరికి ఇకపై మరో 2 ఏళ్ల సర్వీస్ కొనసాగించేందుకు అవకాశం లభించింది. ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయడం అనే మరో పెద్ద సమస్య మిగిలిపోయింది. ఈ సమస్యను కూడా ప్రభుత్వం నిన్న సానుకూలంగా పరిష్కరించింది. నిజానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత ఈ పనిని పూర్తి చేసింది. మేము 57కు సంబంధించిన ఈ అంశం పరిష్కరించబడడంతో సిపిఎస్ ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు. 1/9/2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై
వివిధ కారణాల వల్ల తర్వాత నియమితులైన సుమారు 11,000 మంది ఉద్యోగులు ఇప్పటి వరకు సిపిఎస్ పరిధిలోనే కొనసాగుతున్నారు. వీరు చాలా కాలంగా తాము పాత పెన్షన్ విధానానికి అర్హులమని వాదిస్తున్నారు. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు గత 6-7 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా కేబినెట్ ఈ ఉద్యోగులను సిపిఎస్ నుండి ఓపీఎస్లోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అమలు చేసే విధి విధానాలు ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది. కేబినెట్ సమావేశానికి ముందు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నిర్ణయాల అనంతరం ఏపీ ఎన్జిఓ అసోసియేషను, సిపిఎస్ ఉద్యోగుల సంఘాలు, సచివాలయ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన ఉద్యోగుల పోరాటానికి ఇది సరైన ఫలితమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఈ ప్రతిపాదనలో పలుమార్లు ముందుకు వెళ్ళినా అమలు కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని అన్నారు. దీనిపై ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ తమ పోరాటానికి ఫలితం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సిపిఎస్ నుండి ఓపీఎస్లోనికి అర్హులైన ఉద్యోగులను చేర్చే నిర్ణయాలకు ఆమోదం లభించడంతో ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు. వీటిపై త్వరలోనే పూర్తి స్థాయి ఉత్తర్వులు విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు తమ అసలు సమస్యలైన పిఆర్సీ, ఐఆర్, డిఏ, డిఆర్ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, డిఏల మంజూరు సమస్యలు కూడా సీఎం గారు వెంటనే పరిష్కరిస్తే బాగుంటుందని సామాన్య ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే వచ్చే నెలాఖరులోగా 2 జేఏసీలు ఇప్పటికే పిఆర్సీ, ఐఆర్, డిఏలపై కార్యాచరణకు పిలుపునిచ్చాయి కనుక త్వరలోనే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవ్వవచ్చని అనుకుంటున్నారు. మరికొద్ది రోజులు వేచి చూస్తే గానీ ఏం జరుగుతుందో తెలియదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.